స్నేహితుడు ఐ లవ్ మోదీ అంటే ఐ లవ్ ట్రంప్ అంటారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ఒక విధంగా భారత ప్రభుత్వాన్ని అడిగారు. మామూలుగా కమలా హారిస్ అధ్యక్షురాలు అయింది, లేకపోతే ఇంకొక ఆయన గవర్నర్ అయ్యాడు అంటే భారతీయుడు అయ్యాడని మనమంతా అభినందనలు చెప్తాం కదా. న్యూయార్క్ మేయర్ అధ్యక్షుడు అయితే అది వాళ్ళ అంతర్గత వ్యవహారం అని భారత ప్రభుత్వం స్పందిస్తోంది. అది అంతర్గత వ్యవహారం, దీని మీద మేము మాట్లాడబోమని. అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఓకే మత విషయాలకు సంబంధించి లౌకిక తత్వానికి సంబంధించి మోదీ అనుసరించే విధానాలతో నాకు కొన్ని తేడాలు ఉన్నటువంటి మాట నిజం, కానీ భారత్ అమెరికాలు బాగుండాలని అతను చెప్పాడు. మీరా నాయర్ వాళ్ళ అమ్మగారు చాలా ప్రసిద్ధ ఫెమినిస్ట్ దర్శకురాలు. ఆమె తీసిన సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ లాంటి సినిమాలు ప్రపంచ సంచలనాలు. సో ఎన్ని విశేషణాలు ఇక్కడ కలిసి ఉన్నాయో చూడండి. ఇలాంటి సంక్లిష్టమైన సమయం ఇది డెమోక్రాట్లకు కూడా కొత్త ఊపు తీసుకొస్తుంది. మద్దానితో పాటు ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఐ థింక్ గజాల లక్ష్మీ హైదరాబాద్కి చెందిన మహిళ కూడా, హైదరాబాద్ మూలాలు ఉన్న ఒక మహిళ కూడా ఎన్నికయ్యారు. ఇంకో రాష్ట్రంలో కూడా భారతీయులు ఎన్నికయ్యారు. మొత్తం ముగ్గురు. ట్రంప్కు వ్యతిరేకించినటువంటి వ్యక్తి న్యూయార్క్ అధ్యక్షుడు కావడం అన్నది అమెరికాను షేక్ చేసి ట్రంప్ను షాక్ చేస్తున్నటువంటి ఒక పరిణామం. మీరు కనుక గమనిస్తే శ్రీలంకకు ఒక లెఫ్టిస్ట్ ప్రెసిడెంట్ రావటం కానీ, నేపాల్లో కూడా ఈ రోజునే ఎందుకు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ మొన్నటి అయిన తర్వాత వాళ్ళంతా కలవాలని, కొంచెం వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్లకు, అలాగే ఈ శక్తులు ఇంకెక్కడ వీటి ప్రభావం ఏమి ఉండదు అంటున్నప్పుడు ఒక 30 మీటర్ అతను అన్నాడు, అన్నీ బాగా నా వయస్సు ఒకటి తక్కువ, కొంచెం తొందరగా పెరగాలని కూడా నేను ప్రయత్నం చేశాను అన్నాడు సరదాగా. నేను ప్రయత్నం చేశాను కానీ ఇంతకంటే పెరగలేకపోయాను నేను, కానీ ఇది పెద్ద గేమ్ చేంజరు, ఇది ఒక విధంగా ప్రపంచానికి సంకేతం. రెండవది ట్రంప్ ఇంకా మళ్ళీ పోటీ చేసే అవకాశమే లేదు. డెమోక్రాట్స్ మళ్ళీ కమింగ్ బ్యాక్ అనడానికి కూడా ఈ విజయం ఒక ముఖ్యమైన సంకేతం అవుతుంది. రిపబ్లికన్ పార్టీ అధికార అభ్యర్థికి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి పోలిస్తే కనుక, ఈ రెబెల్ క్యాండిడేట్తో పోలిస్తే కనుక. కాబట్టి అమెరికా రాజకీయాల్లో ఇది ఒక కుదుపు. ట్రంప్ విధానాలకు కూడా ఒక ఎదురుదెబ్బ. ట్రంప్తో చాలా ఎక్కువగా జట్టు కట్టి దోస్తుగా వెలుగుతున్నటువంటి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి కూడా ఇది కొంచెం ఆశాభంగం కలిగించే విషయం. అందుకనే వాళ్ళు అది బహిరంగంగా చెప్పకుండా అదేదో అంతర్గత అంశం అంటున్నారు, కానీ అంతర్గతం కాదు. ప్రపంచానికి కూడా ఇది ఒక విషయం నాకు గుర్తొస్తుంది, జస్ట్ చెప్పి వదిలేస్తా. అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా రామారావు ఇంకా నెక్స్ట్ చివరి దశ అనమాట ఆయన ప్రభుత్వానికి. నెక్స్ట్ రామారావు రాబోతున్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి, విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అంజయ్య గారు వచ్చారు. అస్సలు కమ్యూనిస్టుల మీద విరుచుకుపడ్డారు. కానీ కమ్యూనిస్టులు విజయవాడ మొదటి కార్పొరేషన్లో కమ్యూనిస్టులు గెలిచారు. విశాఖపట్నం మేయర్గా ఎంఎస్ రెడ్డి అని అప్పుడు బీజేపీ తరఫున గెలిచారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పని ఇంకా అయిపోయి తెలుగుదేశం రాబోతుందన్న సమయంలో రెండు ప్రధానమైన నగరాల్లో అక్కడ కమ్యూనిస్టులు, ఇక్కడ బీజేపీ వచ్చిన సందర్భం గుర్తొచ్చింది నాకు. న్యూయార్క్కు ఇన్ని గొడవల మధ్యలో, అది కూడా కాకుండా ముస్లిం కూడా అతను, అంటే అమెరికా కాంటెక్స్లో, నేను ముస్లిం అనేది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా తీవ్ర వ్యతిరేక ప్రచారం చేసి ఇజ్రాయిల్ను పూర్తిగా బలపరిచి ఇదంతా చేస్తున్న సమయంలో ఇట్స్ ఏ బిగ్ విక్టరీ, సందేహం లేదు. చాలా సంచలన విజయం కూడా.